ఇంకా ఇంకా ఫ్రెండ్స్ చూసారా, బాటిల్ ఎందుకు తెచ్చింది మా అక్క అనుకుంటారేమో. బాటిల్ అని మేము తాగినట్టు థమ్స్అప్ తాగాము. అటొకటి ఇటొకటి మొత్తం బోయగేసాను అనమాట. ఎందుకు వేస్ట్ అవ్వాలని ఇవన్నీ కోసాను అనమాట. ఇట్లా రౌండ్గా ఇట్లా కోసి రాత్రి మా ఆయన చేత కోపించాను. చూసారు ఎలా ఉన్నాయో. ఎందుకు వేస్ట్ అవ్వాలని కోసి పెట్టాను అనమాట. చూసారు ఎన్ని బాటిల్ అయినాయో. పూల మొక్కలు వేసేదానికి, అంటే పూల మొక్కలు వేస్తామన్నమాట. దీంట్లో ఇసుక అయినా ఎర్రమట్టి అయినా, మాకు ఎర్రమట్టి ఇసుక రెండు దొరుకుతాయి. ఇట్లా వేసి పూల మొక్కలు పెడతామన్నమాట. ఇదిగో ఇలాగా చూసారా బాటిల్ ఎలా ఉందో. ఇట్లా కోసి బాటిల్కి ఇది ఇట్లా పెడతాను అనమాట. ఎందుకు వేస్ట్ అవ్వాలి. ఇదిగో ఇట్లా కోసి మట్టి పోసి పెట్టాను అనమాట. అట్లా చాలా డబ్బాల్లో పూలు పెట్టాను, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఇట్లాగా కోసి పెట్టాను అనమాట. ఇది ఈ బాటిలీలు, ఆ బాటిల్ ఈ మట్టి పోసి పెట్టాను. చూసారు ఎలా ఉన్నాయో. మట్టిలో పోసి పెట్టాను. చాలా అవుతుంది అన్నమాట పెట్టి. ఎందుకు బాటిల్ వద్దాక పోవాలని తీసి పెట్టాను అనమాట. ఇవన్నీ మేము తాగినయ్యాను, ఎక్కడో తెచ్చాను అనుకోవద్దు. ఇవన్నీ తాగినాటివే, మేము తెచ్చుకొని తాగినాటివే థమ్స్అప్. అటొకటి ఇటొకటి మొత్తం బోగేసి ఇట్లా పెడతాను అనమాట. ఇట్లా తీసి పెట్టుకుంటా. అంటే రెండు డబ్బాలు కోసి ఆడబెడతామని అన్నీ ఒకసారి వేసుకొని అప్పుడు కోసి పెడతాను అనమాట. అన్నీ పొద్దున్నే పెడదాం అనుకున్నాను, ఫ్లవర్స్ డబ్బాల్లో పెడదాం అనుకోని కూడా పెట్టలేకపోయాను. ఎందుకంటే కొంచెం కూరగాయలకు పోయిద్దాం అన్నాడు మా ఆయన. పోయేద్దాం ఎండబడిద్ది అంటే పోయామన్నమాట. మేము వచ్చేటప్పుడు పుచ్చకాయలు తెచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పుచ్చకాయలు 2 తీసుకున్నాను అనమాట. ఈ 2 వచ్చి 120 రూపాయలు చెప్పాడు. అంటే కేజీ, అంటే 4 కేజీలు 100 రూపాయలు అంట. నేనైతే 2 కాయలు తీసుకున్నాను. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయి కాయలు. మా బుడ్డాడైతే చూస్తున్నాడు చూడండి, కాయ తినాలంట. వాడు ఏదో తినేది బాగా ఇప్పుడే తినేచ్చు అనుకుంటున్నాడేమో, కొయ్యాలని తెలియదు వాడికి. చూస్తున్నాడు చూడండి, దాన్ని అడగొట్టుకుంటున్నాడు మా వాడు. అందుకని కొనే అక్కడైతే వీడియో చేయలేదు. ఇదిగో మా బుడ్డాడు దెబ్బకి చేతిలో ఉన్నాడు, అంతా లగోజీ ఉందని చేయలేదు. ఇదిగో చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. అంటే నల్లకాయలు ఇవి నేనైతే తీసుకున్నాను అనమాట వచ్చేటప్పుడు. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయి. నీళ్ళలో వేసి పెడతాను. మా పిల్లలు పనికి పోయి ఉన్నారు, వాళ్ళు వచ్చినాక. చూడండి ఫ్రెండ్, ఈ కాయ అయితే పట్టేటికి లేదు, పట్టలేదనమాట. వేరే దాంట్లో అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్ ఎలా ఉంది. అట్లా నీళ్ళలో వేసి పెడితే మంచిదంట, చల్లగా ఉంటాయి అంట. చూసారా ఫ్రెండ్, ఇదైతే పట్టలేదు, వేరే దాంట్లో వేసి పెడతాను. బాగున్నాయా నేనైతే పూల మొక్కలు వేసాను. ఇదిగో ఇక్కడ గుడిసి పెట్టా పూల మొక్కలు సంతంగా వేసాను. బాగున్నాయి ఫ్లవర్స్ అనమాట. రంగులుగా పోస్తాయి, రంగులుగా పోస్తాయి అనమాట. ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పెడతాము, బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు తెచ్చిచ్చింది. అవి నేను బాగా పెంచుకున్నాను అనమాట. చూసారా ఎలా ఉన్నాయో. ఇది ప్లేస్ అంతా రౌండ్గా వేసాను. అదేం గుర్తు అంటారా, దేవుడికి వేసుకున్నాను. దేవుడికి వేసాను అనమాట, వేసుకున్నాను. మా ఆయన వేసాడు. చూడండి ఫ్రెండ్ నీళ్ళు ఎలా పడుతుంది చెట్లకి. ఇదంతా అడవి ప్రాంతం అనమాట. మేము పొలాల్లో ఉంటాము, ఇదంతా అడవి ప్రాంతం. మేమంతా అడవిలోనే ఉన్నాం అనమాట. పనికని వచ్చి ఇంకేడ ఉండిపోయాము. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో. ఇంత అడవి ప్రాంతం. రంగులుగా పోస్తాయి అన్నమాట పూలు. నేను ప్రతి చెట్టు వేస్తాను, ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు వేసుకుంటాను అనమాట. బాగా ఇష్టం అనమాట పూల చెట్లు వేయాలంటే. పూల చెట్లు బాగా ఇష్టంగా వేసుకుంటాను.
ఇది చిక్కుడు చెట్టు పడి మలిసింది. అంటే మా ఆయన తాటతో దున్నేటప్పుడు ఇక్కడ దాకా లాగాడు కాబట్టి ఇక్కడ ఒక చెట్టు పడింది, ఉంటే చెట్టు అది పడింది అనమాట. కాయలు కూడా కాసినాయి, చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో, కాయలు కూడా కాసినాయి. లాగు పైపు లాగు చెట్లు. మిరప చెట్టు అప్పుడు నేను బాగా అన్ని విత్తనాలు ఇంట్లోకి మనం తెచ్చుకుంటాం కదా ఎండుమిరపకాయలు, ఆ చెట్టు వేసాను అనమాట. మా ఆయన పాదుల్లో వేస్తే చెట్లు పైపు నేను విత్తనాలు చల్లుకుంటే వచ్చినాయి. కాయలు బాగా కాస్తాయి, బాగా కాయలు కాస్తాయి. ఇప్పుడు చాలా సార్లు కోసాను, ఇదిగో పిండి అంతా పిండి పడుతుంది, ఇదంతా పూత అంతా పిండేను. నేను ఎక్కువగా చెట్లు అంటే వాళ్ళు ఇష్టం ఫ్రెండ్, అదొక చెట్టు వేసుకుంటాను, బాగా ఇష్టం అనమాట చెట్లు అంటే ఇంట్లో ఉంటాయి కదా కూరకి వేసుకుంటాను అనమాట. ఇదిగో ఇక్కడైతే నారు పోసాము, మిరప నారు వేసాము అనమాట. ఇక్కడ ఇదంతా నారేను. ఇది కూడా విత్తనాలు వేసాం అనమాట. ఆడ వేస్తే ఇదిగో ఇక్కడ ఇది మనిషింది. ఇది హైబ్రిడ్ అంట, హైబ్రిడ్ టమాటా. చూడండి ఎలా ఉందో, మన యాపిల్ స్పూన్ లాగా ఉంది, యాపిల్ స్పూన్ లాగా ఉంది చూడండి. అదొకటే కాసింది దానికి. ఇది ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ పిందులు అయితే, అదైతే వచ్చింది అనమాట. నేను ఒక్కోటి అదొక రకం వేస్తా. నాకు బాగా ఇష్టం అనమాట కూరగాయలు వేయాలంటే. అదొక రకం వేస్తాను నేను. ఏడన్నా మా ఆయన పాదులు చేసినక్కడ, అంటే మేము పొలం మీద ఉంటున్నాంలే, అందుకని ఇది గట్ట వేసుకున్నాం అనమాట. మా సొంత పొలం ఏం కాదులే, మేము వేరే అనకాడ రైతు కాడ పనికి వచ్చాము. ఇంకా అట్లా వేసుకుంటాను అనమాట. అయ్యొక్కసిన వేసుకుంటే ఇంట్లో కొంటాయని వేసుకుంటాను. అది కూడా ఎరువుతోటే పండించుకుంటాం అనమాట. ఎరువుతోనే వేస్తాం. పురుగు పడితే ఎప్పుడన్నా ముందు కొడతాం, అంతేగాని అంతా ఎరువుతోనే వేసుకుంటాము. చూసారా గోంగూర ఎలా ఉందో? తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అంటారు. మనం ఎర్ర గోంగూర అంటాం, అదే కొండ గోంగూర అంటారు కదా, అదనమాట. అంటే ఒకసారి వేసాము, ఒక ఛానల్లో పెట్టా కానీ ఆ మొబైల్ చెడిపోయింది. అప్పుడు మా ఆయన ఇదంతా మేము విత్తనాలు తీసేసిన తర్వాత ఈ మళ్ళీ పడిమలిసి మా ఆయన దున్నాడు బాగా. ఇట్లా వ్యవసాయం చేయగానే విత్తనాలు మళ్ళీ నీళ్ళు పెట్టగానే విత్తనాలు వచ్చినాయి. చిక్కుడుకాయలు కూడా వేసాము, ఇది ఇట్లా వచ్చేసినాయి అనమాట. అంటే నీళ్ళు పెడితే విత్తనాలు రాలేదని పడతాయి అనమాట బాగా. అందుకని మొక్కలు వేసి తలినాటి కాదు, మామూలుగా విత్తనాలు అటు ఇటు దున్ని వేసేసాము కదా, ఇది వచ్చేసింది. అంటే విత్తనాలు వేయాలి, వేసేది కూడా చూపిస్తాం వీడియోలో. చూసారా ఫ్రెండ్స్, దగ్గరగా చూడండి గోంగూర ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి గోంగూర. ఇప్పుడు కావాల్సి ఉంటే వండుకుంటానే ఉంటాం అనమాట. ఇట్లాగా ఇవి కూడా ఫ్లవర్స్ అనమాట. 12 రంగులు పూసిద్ది. నేను తెచ్చి వేసుకున్నాను, మా అమ్మాయి ఇచ్చి పంపించింది. మా అమ్మాయి నిజావాడ ఇచ్చామన్నమాట, మా పెద్ద అమ్మాయి నిజావాడ ఇచ్చాం. ఆ అమ్మాయి పంపిస్తే ఇట్లా మొక్కకి పెంచుకున్నాను అనమాట, పెంచాను అనమాట. చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. ఇట్లా అన్నిటికీ నీళ్ళు పెట్టుకుంటాను సాయంత్రం పూట, అంటే ఫ్లవర్స్ కదా బాగా వస్తాయి అనమాట తెల్లారలేకి, అందుకని ఇలా పెడతాను అనమాట. చూసారా ఎలా ఉందో? ఇదిగో ఇసుక అనమాట. ఇసుక పోసి ఇట్లా పెట్టుకొని మొక్కలు ఎత్తానికి తీసుకెళ్తాను. ఇగో ఇట్లా మొక్కలు ఎత్తానికి తీసుకెళ్తాను అనమాట. ఇదిగో చూసారా ఇట్లా మొక్కలు వేయాలన్నమాట. వాటిల్లో ఇసుక అనమాట. ఇసుక నేల మీద బాగా వస్తుంది మొక్క. ఇసుక ఇదంతా ఇసుకే. ఇగో మా మనవడు కూడా వచ్చాడు నాతో పాటు. వాళ్ళ అమ్మ రాలేదులే, వాళ్ళ పిన్నమ్మ వచ్చింది. ఇసుక ఇట్లా పోసుకొని ఇసుక తీసుకెళ్ళి చెట్లు వేస్తానమాట. నాకు బాగా ఇష్టం ఫ్రెండ్ చెట్లు వేయాలంటే. ఇట్లా పోసుకొని తీసుకోబోతాను. మా ఆయన వస్తాడు, ఇది తీసుకెళ్తాడు. హాయ్ ఫ్రెండ్, చూసారా ఎలా ఉన్నాయో? నీళ్ళు అయితే పడుతున్నాను. ఇది ఇలాగా నీళ్ళు అయితే పట్టుకొని చెట్లు పెట్టుకుంటాను అనమాట.
ఎందుకు వేస్ట్ అవ్వాలని డబ్బాలు కోసి పెట్టుకున్నాను. ఇట్లాగా నీళ్ళన్నీ వాటర్ అన్నీ బాగా పట్టుకోవాలి, వానకల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే చిక్కుడు చెట్టు వేసాను, 2 విత్తనాలు వేస్తే ఆ చెట్టు వచ్చింది. ఇక ఈ ఫ్లవర్స్ పెడతాను, వీటిల్లో ఈ ఫ్లవర్స్ పెట్టబోతున్నాను. ఇట్లా గుచ్చి పెడతాను అనమాట. ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇది కొట్ట వాటర్ లోనికి వెళ్ళాలన్నమాట. వాటర్ లోనికి వెళ్తే బాగా ఇట్లా తడిచిన తర్వాత, ఇసుక తడిచిన తర్వాత ఇట్లా చేసుకోవాలన్నమాట. అంటే మన మామూలు గుచ్చకూడదు, ఇట్లా చేస్తేనే మొక్క బాగా వచ్చింది. ఇదంతా ఇసుకే, మట్టి పోయలేదులే, ఇసుక పోసాను. కొన్నిటికైతే మట్టే పోసాను, ఎర్రమట్టి. మాకు ఎర్రమట్టి పొలాల మీద బాగా దొరికిద్ది అనమాట. ఇట్లా వేసుకోవాలన్నమాట. అది మన ఇష్టం ఫ్రెండ్, ఎలా ఏదైనా వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అది మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను అన్ని కలర్లు వేస్తున్నాను. కత్తిరి దొరకలేదు, అందుకని బ్లేడ్తోనే చేస్తున్నాను అనమాట. అంటే నాకు బాగా ఇష్టం అనమాట చెట్లు వేయాలంటే. నాకు బాగా ఇష్టం, ఏ చెట్టు అయినా సరే అది మన మామూలు తల్లా పెట్టుకోకపోయినా ఇష్టం అనమాట. ఏదైనా ఇష్టంగా వేయాలి, ఇంటి ముందర బాగుండాలని వేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్ ఎలా ఉందో. అవి 4వ రోజుకే మొగ్గ బాగా వచ్చిద్ది అనమాట. 4వ రోజుకే వచ్చేసిద్ది.